నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిరుద్యోగ యువతతో ఆయన సమావేశమయ్యారు. హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రోజు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ మరియు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని, మేము చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. వాళ్ళు చెప్పడం, గతంలో మేము సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాం, మా కార్యక్రమానికి మద్దతు కోరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు కూడా మా నిరుద్యోగ యువతకు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చి మా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది, మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ సహకారం కావాలని చెప్పి యువత అంతా కూడా మమ్మల్ని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతి యువకులకు స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా టీఆర్ఎస్ పార్టీ శాసనసభలో, శాసన మండలిలో, బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఆర్డర్లు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది. అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు, మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు వెంటనే అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.